హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మనము రాగి రొట్టె ఎలా తయారు చేసుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామండి. నేను 2 బౌల్స్ రాగి పిండి తీసుకుంటున్నానండి, 2 కప్స్. ఇది మిల్లులో పట్టించిన రాగి పిండి అండి, కానీ జల్లి పట్టుకొని తీసుకుంటున్నాను. ఇలా జల్లి పడితే ఒకవేళ మిషన్లో బరకగా పట్టించినా కూడా పౌడర్ అనేది మెత్తగా ఉంటుంది. జల్లి పట్టుకొని తీసుకుంటే అప్పుడే మనకు రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి రాగి పిండి 2 కప్స్ వాటరే వేసుకుంటున్నానండి. మనం ఎంత క్వాంటిటీ పిండి తీసుకుంటే అంతే ఈక్వల్ క్వాంటిటీ వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం మరగనివ్వాలండి. వాటర్ బాగా మరిగేటప్పుడు జల్లిపట్టి తీసుకున్న పిండిని ఇప్పుడు మనం వేసుకుందాం. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిని కూడా వేసేద్దాం. వాటర్ బాగా మరుగుతున్నాయి. రాగి పిండిని కంప్లీట్గా ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలండి. పిండి మరియు వాటరు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా కలిసిపోతుందండి. పిండి కొంచెం వేడెక్కే వరకు కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలాగా కలుపుకొని పిండి కూడా వేడెక్కేలాగా చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టే మనము కలుపుకోవాలి పిండిని, లేకపోతే మాడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకోవాలి. రాగి పిండి మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కాబట్టి రాగి రొట్టెలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కాల్షియం పెరుగుతుంది, మినరల్స్ పెరుగుతాయి. మినరల్స్ ఎన్నో, మెగ్నీషియము, జింకు ఇవన్నీ ఉంటాయండి మినరల్స్లో. మనకు కావలసిన పొటాషియము, ఫ్యాట్ తగ్గుతుంది. ఎన్నో పోషక పదార్థాలు ఈ పిండిలో ఉండడం వల్ల పెద్దవాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి రాగి పిండి, రాగి రొట్టెలు అంటే. అందుకే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు అప్పుడు. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిసిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకుందామండి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి రోజు నైట్ పూట చేసుకొని తిన్నా చాలా యూజెస్ ఉంటాయండి. డయాబెటిక్ వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది రాగి రొట్టెలు అనేవి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా 5 మినిట్స్ పక్కన ఉంచుకున్నాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ముద్దలాగా కలుపుకుంటూ టోటల్ పిండిని మనం మిక్స్ చేసేసుకుందాం. బాగా ఇలా ప్రెస్ చేస్తూ పిండిని మిక్స్ చేసి కలపాలండి. అప్పుడే చాలా స్మూత్గా వస్తుంది పిండి. పిండి మనం కలిపే విధానంలోనే ఉంటుందండి, మిక్స్ చేసే విధానంలోనే రొట్టె అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, నేను ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు, కానీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా పిండి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. వేడి మీదనే మనం రోటీస్ చేయాలి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా రావాలి మనం పిండి పిసికితే. ఇప్పుడు రొట్టె ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా బాల్స్ లాగా చేసుకొని సపరేట్గా మళ్ళీ మనం జల్లి పట్టుకున్న పిండిని కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ రొట్టెలు అనేది చేయాలండి. కార్నర్స్ అవి చూసుకొని ఇలా జరుపుకుంటూ ఇలా చేసుకుంటూ మనం ప్రెస్ చేయాలి. చాలా సాఫ్ట్గా మనం చేయాలండి. చపాతీ చేసినట్టు రఫ్గా చేయకూడదండి, పోతుంది. పైన అలా జస్ట్ అలా హోల్ చేస్తే చాలండి.
ఫ్రెష్గా ట్రై చేసే వాళ్ళు, రాని వాళ్ళు కూడా ట్రై చేయండి. చాలా చక్కగా కుదురుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను ఇప్పుడు ఇది ఎలా కాల్చాలనేది చూపిస్తా. ఒక ప్యాన్ పెట్టి అది బాగా కాలిన తర్వాతే మనం ఈ రొట్టె వేయాలి. ఇప్పుడు రాదు, కొంచెం కాలిన తర్వాత వస్తుంది. ఆ పిండి అనేది పోవాలంటే, నీట్గా ఉండాలంటే ఇట్లా తడి బట్టతోటి తుడ్చాలండి. ఇలా అద్ది తుడిచి పెట్టుకోవాలి. అప్పుడు మనకు రొట్టె అనేది ఇంకా నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంతో పల్సగా న్యాచురల్గా వచ్చింది కదా. మనం ఆయిల్ అది ఏం వేయట్లేదు. నేను ఆయిల్ అంతా అవాయిడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రోటీ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా పొంగుతుందో. ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. ఇలా సాఫ్ట్గా జస్ట్ అలా మనం ప్రెస్ చేస్తూ రుద్దేయాలండి. చూసారు కదా ఎంతో నీట్గా వస్తుంది. నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. దానికి కూడా కొంచెం అలా అతుక్కున్నట్లయితే మనము లైట్గా పిండి వేసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ ఇలా కార్నర్స్ చూసుకుంటూ రుద్దాలండి బాగా. అప్పుడే నీట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి వేసి చూపిస్తాను మీకు. చూసారు కదా ఎంతో బాగా వచ్చింది. ఇప్పుడు తడి బట్టేసి ఒక్కసారి అలా అద్దదామండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే రోటీ అనేది ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే బాగా పొంగుతుంది. వాటర్తో కొంచెం ఇలా మనం అద్దుకుందామండి. అప్పుడు ఆ పిండి అనేది లేకుండా బాగుంటుంది. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. ఇలా పొంగుతూ ఉండాలండి. అప్పుడే రోటీస్ అనేది మనకు చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది వెజ్ తినేవారైనా నాన్ వెజ్ తినేవారైనా సరే, ఏ రెసిపీతో అయినా సరే చాలా బాగుంటుందండి. చాలా చక్కగా ఉంటుంది. ఎంతో మెత్తగా మనం విరుచుకుంటే పొరలలాగా వస్తుందండి. ఇలా సన్నగా వస్తుంది. చూసారు కదా. ఇలా ఏదైనా కర్రీస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ, ఎంతో పోషకాలు మినరల్స్ ఉన్న రాగి రొట్టె రెడీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతి కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.